క్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు అని మనం ఆళ్ళ దేవుడిగా చెప్తారో, చాలామంది అతనే దేవుడు అంటారు. కొందరేమో అతన్ని దేవుని కుమారుడు అంటారు. కొందరు మహిమాన్వితుడు అంటారు. అసలు ఏంటి? ఒక్కో తెగలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు ఈ క్రైస్తవంలో. నిజానికి ఎవరాయన అసలు? ఈవెన్ ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఫాదర్లు కానీ, మత ప్రచారకులు కానీ, వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఓకే. ఆయన దేవుని కుమారుడు, లేకపోతే దేవుడు, లేకపోతే మహిమాన్వితుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. నేను ఈ మూడిటికి విడివిడిగా మాట్లాడుకున్నాను. మొదట క్రీస్తు దేవుడు కాదు. ఎందుకంటే దేవుడికి రూపం ఉండదు వాళ్ళ భాషలో. ఓకే. కరెక్ట్. సరే, క్రీస్తు దేవుని కుమారుడు కూడా కాదు. ఎందుకంటే దైవిక లక్షణాలు ఉండాలి, అవును. ఆయనలో లేవు. అవునా? ఓకే. మహిమాన్వితుడా కాదు. ఓకే. ఎక్కడ మహిమలు చూపించలే. ఓకే. ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్. ఓకే. చివరికి ఆయన శిలువ వేయబడినప్పుడు ఎలీ ఎలీ నా సమస్తాని అని చెప్పేసి ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ! ఓ భగవంతుడా, నన్ను ఎందుకు చేయి జారవిడ్చావు అని. ఒకవేళ మహిమాన్వితుడైతే అక్కడైనా ఆయన కృష్ణుడిలాగా కొన్ని ఓకే. మహిమలు చూపించవచ్చు. కరెక్ట్. విరాట్ స్వరూపము, సహజ స్వరూపము, విశ్వరూపము లాంటివి చూపించవచ్చు. కానీ ఎలాంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేయలేదు. అవును. కాబట్టి నాకు తెలిసిన మటుకు క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు కాదు, క్రీస్తు మహిమాన్వితుడు కాదు, అతి సాధారణమైనటువంటి మనిషి అని మాత్రం చెప్పగలుగుతారు. ఓకే. రైట్. రైట్. అట్లాగే బైబిల్ గురించి కూడా అనేక సందేహాలు. అంటే బైబిల్ అనేది నిజంగా ఒక మత గ్రంథమా? లేదంటే ఒక ఇతిహాసంలాగా అంటే విశ్వాసాలన్నీ కూర్చి 1, 2, 3, 4 అని అట్లా రాసిన ఒక గ్రంథమా? లేదంటే పాత టెస్టమెంట్ అంటారు, కొత్త టెస్టమెంట్, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు, ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి కదా. ఏంటి అసలు ఇది బైబిల్? ఈ బైబిల్ను ఒక్క రోజులో ఎవరు రాయలే. పాత నిబంధనల్లో ఉన్నటువంటి 39 బుక్లెట్స్ను, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 బుక్లెట్స్ను కలిపి 66 చిన్న చిన్న పుస్తకాలను కలిపి రాజు జార్జ్ స్థిరీకరించి బైబిల్ చేశాడు. ఓకే. ఈ బైబిల్ను రచించిన వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు. అవునా? వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు. ఓయ్. ఒకరితో ఒకరికి పరిచయమే లేని వాళ్ళు. ఇవన్నీ కలిపి బైబిల్గా వీళ్ళు చేయడం జరిగింది. దానివల్లనే బైబిల్లో నీకు ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు లింక్ ఉండదు, పొంతన ఉండదు. అవును. అంత గందరగోళంగా ఉంటుంది, మ్యాచ్ కావు. కరెక్ట్. అది కాకుండా మరొకటి జరిగింది. క్రీస్తు శకం 392లో ఈ మత పెద్దలంతా కలిసి కొన్ని సువార్తలను తగలబెట్టేసి కొత్తవి రాశారు. ఇదొకటి జరిగింది. ఓకే. 1455లో నీకు ప్రింటింగ్ మిషన్ ముద్రణ ప్రారంభమయ్యాక అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బైబిల్ ఒక బౌండ్గా తయారై ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఆ విధంగా ఈ బైబిల్ క్రమం జరిగింది. ఓకే. ఒకరి చేత రచించబడలేదు, అచ్చా, ఒక రోజులో రచింపబడలేదు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు రచించలేదు. రకరకాల ప్రాంతాలలో ఒకరికొకరికి సంబంధం లేని వాళ్ళతో రచిస్తే అవన్నింటినీ కలిపేసి క్రోడీకరించి కొన్ని కాల్చేసి మళ్ళీ కలిపి ఒక బైబిల్గా ఏర్పాటు చేశారు. అమ్మో, దీనికి ఇంత చరిత్ర ఉందా? ఇది వాస్తవం. ఓకే. రైట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఓకే. మన హిందుత్వంలో కులాలు ఉన్నాయని, మతాలు ఉన్నాయని, మన ఎంతైతే హిందుత్వంలోనే రకరకాల వర్గాలు, కులాలు, ఏంటి గోల అంటాం. అట్లాగే క్రైస్తవంలో కూడా ఇవన్నీ ఉన్నాయా? వర్గాలు, చాలా వర్గాలు, రకరకాల, అంటే క్యాథలిక్స్ అని గ్రూప్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ అని, లేదంటే ఆర్థోడాక్స్ అని, ఇట్లా రకరకాల ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు క్యాథలిక్స్ అని ఒక వర్గము, ప్రొటెస్టెంట్స్ అని ఒక వర్గము, సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అని ఒక వర్గము, ఎవాంజలిక్స్ అనేటువంటి ఒక వర్గము, సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి అని ఒక వర్గము, జుసైట్స్ అని చెప్పేసి, జెసూట్స్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు, గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల మధ్య అసలు పూడ్చలేని వైరం కూడా ఉంది. సమన్వయం ఏం లేదు. కానీ వీళ్ళంతా మళ్ళీ క్రైస్తవులే. అది సారూప్యం వల్ల ఒకటే, వీళ్ళంతా క్రైస్తవులు. కానీ విపరీతమైనటువంటి గ్రూపులు. మనం ఈ గ్రూపులను వాళ్ళు ఏకం కారు, ఏకం చేయరు. కానీ బయట ఉన్నటువంటి ప్రజలను వీళ్ళంతా ఒకేలాగా ఉన్నట్టుగా
నన్ను భ్రమింపజేస్తారు. నేనే ఆశ్చర్యపోయా. క్రీస్తు కృష్ణుడు ఒక్కడే అనే ఒక వాదన ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ సిద్ధాంతం కానీ ఏ రకంగా కూడా నాకు సారూప్యాలు ఏం కనబడలేదు. మరి ఈ వాదన ఎలా తెర మీదకి వచ్చింది అసలు? అంటే మామూలుగా క్రైస్తవం ప్రకారం క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది. ఓకే. కృష్ణుడు పుట్టి 5000 సంవత్సరాలు అయింది. అవును. ఇక్కడ ఒక విశ్లేషణ ప్రకారము మహాభారత యుద్ధానంతరం కృష్ణుడి మరణాంతరం ద్వారక సముద్రంలో మురిగిన తరువాత ఇక్కడున్నటువంటి యాదవులు గ్రూపులుగా చీలిపోయి పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళారు. ఓకే. పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళి తరాలు 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 గడిచిపోయింది. ఈ యాదవులే యూదులైనారు. ఆహా. కానీ కథ మార్చలే. ఓకే. కృష్ణుడి కథలు చెప్పుకుంటూనే బతికారు. అచ్చా, యూదులు అయ్యాక కూడా పేరు మారింది యూదులని ఆ, ఆ, తప్ప ఈ యాదవులు కృష్ణుడి కథను, కృష్ణుడి యొక్క జన్మను, కృష్ణుడి యొక్క పుట్టుకను, ఆయన యొక్క మహత్తులను చెప్పుకుంటూనే బతికారు. ఆ. క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు కూడా యాదవే, ఈ యూదుడే, క్రీస్తు కూడా యూదుడే. యూదుడే. ఆ. కానీ క్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తవం అని కొత్త మతం తెర మీదకి వచ్చింది. అచ్చా. క్రీస్తు దేవుని కుమారుడు అన్నారు. హిందువులు ఏమన్నారు? ఈయన మా దేవుడు అన్నాం. అవును. ఈయన ఇక్కడేమన్నారు? దేవుని కుమారుడు అన్నారు. ఇస్లాం లేకపోతే చివరి ప్రవక్త అన్నారు. అట్లా కేటగిరీస్ వచ్చాయి. ఓకే. ఆ. ఇక్కడ ఏమైంది? యాదవులపై యూదులైనారు, కథను మాత్రం మర్చిపోలే, అదే చెప్పుకుంటున్నారు. ఉమ్. ఇక్కడ మనకు క్రీస్తు జన్మకు కృష్ణుడి జన్మకు మనం పోల్చి చూసుకుంటే ఇక్కడ కృష్ణ అంటాం, అక్కడ క్రీస్తు అంటాం. అవును. ఇక్కడ ఆయనను వాసు అంటాం, అక్కడ ఆయన్ను యేసు అంటాం. ఓ. ఆకాశవాణి చెప్పింది కంసుడికి, అష్టమ గర్భంలో జన్మించేటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని. కంసుడు తన సొంత చెల్లెలను బావనే కారాగారంలో పెట్టి అష్టమ గర్భంలో జన్మించిన ఆ వయసులో పిల్లలందరినీ చంపేయమన్నాడు ఆ రాజ్యంలో. అలాగే ఇక్కడ ఆకాశవాణి వినిపిస్తుంది హెరోద్ రాజుకు, ఫలానా గొడ్ల కాపలో పుట్టినటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది, అచ్చా. కొత్త రాజు పుట్టాడు అని చెప్పేసి. సో హెరోద్ రాజు ఏం చేశాడంటే ప్రకటన చేస్తాడు, ఆ వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. ఓకే. ఇక్కడ కృష్ణుడు ఆవులను పోషించాడు, అక్కడ క్రీస్తు మేకలను అవును. పోషించాడు. అవును. ఇక్కడ కృష్ణుడు పుడుతూనే వసుదేవుడు ఆయన్ను రేపలకు చేర్చాడు. అవును. ఇక్కడ క్రీస్తు పుడుతూనే గొడ్లపాక నుంచి ఈజిప్ట్ చేర్చారు. ఆ. అంటే ఇక్కడ ప్రాణభయం ఉంది కాబట్టి. ఇక్కడ యమునా నది దాటాడు ఎవరు? కృష్ణుడు. అవును. అక్కడ ఎర్ర సముద్రంపై నడిపించారు క్రీస్తును. అవును కదా, 10 కమాండ్మెంట్స్ చెప్తారా? ఇక్కడ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి, ఉమ్. ఇక్కడ క్రీస్తు బ్రహ్మచారి. అవునే. ఇక్కడ కృష్ణుడు కుబ్జను కరుణించాడు. ఆమె గూని ఉంటుంది, అందవికారంగా ఉంటుంది, అటువంటి వ్యక్తికి కరుణించి ఆమె గూని పోగొట్టేసరికి అందగతినగా మారుస్తాడు. ఇక్కడ క్రీస్తు మ్యాగ్దాలినా అనే ఒక వ్యక్తిని కరుణిస్తాడు. ఓకే. అలాగే ఇక్కడ కృష్ణుడిది అసహజ మరణం, ఇక్కడ క్రీస్తుది అసహజ మరణం. అవును. ఓ అమ్మని అమ్మ. ఆ. ఇవన్నీ పరిశీలిస్తే ఎవరు నిజం ఎవరు అబద్ధమని మీకే తెలుస్తుంది. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రిందటి వాడు కృష్ణుడు, 2000 సంవత్సరాల కిందటి వాడు యేసు ప్రభు, క్రీస్తు. అవును. కానీ మరి మరి ఈ యాదవులు యూదులుగా ఎలా మారిపోయారో మీకు చెప్పా. ఈ కథను ఎట్లా తీసుకుంటూ చెప్పాను, కథను తీసుకుంటూ వచ్చారు. ఓకే. ఆ కథను మర్చిపోలేదు. అయితే ఆ కథను ఇప్పుడు నేను చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది, కానీ చరిత్రకారులు అవును, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ 2 కథలకు ఇంత దగ్గర పోలికలు ఎందుకు వచ్చాయి? ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది?